హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్ఎస్కే రిజిస్టర్స్ యూట్యూబ్ ఛానల్. మీరు కొత్తగా మన ఛానల్లో వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ అనేది ఆన్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. మనం వీడియో చేయగానే మీకు నోటిఫికేషన్ ద్వారా వీడియో అనేది రావడం జరుగుతుంది. అదేవిధంగా ఈ వీడియో వచ్చేసరికి ఈ వీడియో మనకి 13/1/2026 అంటే జనవరి 13వ తారీఖు గెలిచే మరియు ఓడే రంగుల వీడియో ఫ్రెండ్స్. అదేవిధంగా మనము నక్షత్ర ప్రకారం గెలిచే రంగులు మరియు ఓడే రంగులు చూసుకున్నట్లయితే ముఖ్యంగా మనకి 13 జనవరి 2026 తారీఖున మంగళవారం. అదేవిధంగా పక్షం చూసుకున్నట్లయితే కృష్ణపక్షం, నక్షత్రం చూసుకున్నట్లయితే విశాఖ నక్షత్రం అనేది నడుస్తున్నది. మనకి ఈ విశాఖ నక్షత్రం అనేది 13 జనవరి 2026 రాత్రి 12 గంటల 6 నిమిషాలకు మొదలై 14/1/2026 ఉదయం 3 గంటల 3 నిమిషాల వరకు మనకి ఈ విశాఖ నక్షత్రం అనేది నడుస్తున్నది. ఈ విశాఖ నక్షత్రం ప్రకారం గెలిచే మరియు ఓడే రంగులు చూసుకున్నట్లయితే ముందుగా మనకి పసిమిగల కాకి, బాగా ఎరుపు పసిని ఉన్న కాకి వచ్చేసరికి డేగ మీద అనేది విజయం సాధించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అదేవిధంగా కోడి రంగు వచ్చేసరికి నెమలి, డేగ, కాకి, పింగళ ఈ 4 రంగులపైన కోడి అనేది విజయం సాధించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. దీని తర్వాత ఎరుపుగోడు అంటే ఎర్రబొట్ల సేతువాలు కానీ, ఎరుపు పసునున్న కోళ్ళు కానీ, నల్లపొడల కోడి మరియు శుద్ధ మైలాలపైన గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అదేవిధంగా ఎరుపుగల నెమలి అనేది పింగళ పైన గెలిచే అవకాశం ఎక్కువగా ఉంది. అదేవిధంగా పసిమిగల కోడి కూడా శుద్ధ మైల పైన పసిమిగల కోడి అనేది గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఈ రంగులు వచ్చేసరికి మనకి నక్షత్ర ప్రకారం గెలిచే మరియు ఓడి రంగులు. దీని తర్వాత జాముల్లోకి వచ్చేసరికి మనకి జనవరి 13 రోజున 1వ జాము అనేది మనకి 6 గంటల 49 నిమిషాలకు మొదలై 9 గంటల 3 నిమిషాల వరకు మనకి 1వ జాము అనేది నడుస్తున్నది. ఈ జామ్ అనేది మనకి సూర్యోదయం సమయాన్ని బట్టి జామ్ అనేది మొదలవుతుంది. మనకి 13 జనవరి తారీఖున 6:49 నిమిషాలకు సూర్యోదయం అనేది అవుతుంది. అందువల్ల మనకి 1వ జాము అనేది 6 గంటల 49 నిమిషాలకు మొదలవుతుంది. ఈ 1వ జాములో మనకి ముసుగు పెట్టుకోవాల్సిన రంగు వచ్చేసరికి కాకి లేదా కాకి డేగలు లేదా కోడి చూపు ఉంటే ఇంకా మంచిది. కోడి చూపు గల కాకి డేగలు మనం ముసుగు పెట్టుకుంటే ఈ 1వ జాములో ఎక్కువ శాతం విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అదేవిధంగా చూపులకు పెట్టుకోవాల్సిన రంగులు, చూపులకి గెలిచే అవకాశం ఉన్న రంగులు చూసుకున్నట్లయితే మనకి నల్ల కాకి అంటే శుద్ధ కాకి, కుసి నలుపు బాగా ఉండి నల్లగా ఉన్న శుద్ధ కాకులు, అదేవిధంగా ఎర్ర కుసి గల శుద్ధ డేగలు, కాకి డేగలు మరియు పచ్చ కాకులు, కోడి కాకులు, కోడి కాకి డేగలు, కోడి యొక్క గల తెలుపు యొక్క గల కాకి డేగలు, కోడి డేగలు, అదేవిధంగా రసంగులు, కోడి రసంగులు. ఈ రసంగులకి మనకి కుసి ఎరుపైన ఉండాలి లేదా తెలుపైన ఉండాలి. అంతేగాని మనకి గౌడ పేకలు అనేది ఉండకూడదు. శుద్ధమైన ఎరుపు పసిని ఉన్న ఎరుపు రంగు ఉన్న రసంగుల్ని మనం పెట్టుకోవాలి. అదేవిధంగా పసిమి కాకులు, మిరపపండు డేగలు, శుద్ధ సేతువాలు అనేది మనకి ఈ 1వ జాములో చూపులకి గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కావున ఈ రంగులు మీరు జాగ్రత్తగా చూసుకొని చూపులకి 1వ జాములో పెట్టుకోగలరు. దీని తర్వాత మనకి 1వ జాములో చూపులకి ఏ రంగుల మీద పెట్టుకుంటే మనం విజయం సాధించామంటే చూపులకు ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే అన్ని రకాల పింగళాలు, శుద్ధ నెమళ్ళు, అన్ని రకాల నెమళ్ళు, అదేవిధంగా నెమలి పింగళాలు లేదా తెల్ల నెమళ్ళు, గౌడ అబ్బరాసు, తెల్ల అబ్బరాసులలో బోర పైన ఒకటే రంగు కాకుండా గౌడ పేకలు ఉంటాయి. గౌడ పేకలు ఉన్న అబ్బరాసుల మీద పెట్టుకుంటే గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అదేవిధంగా కోడి పింగళాలు, తెల్ల కెక్కెరలు, పసిమి సేతువాలు, నెమలి మైలాలు, నెమలి పసనున్న బూడిద మైలాలు, కోడి నెమళ్ళు ఈ రంగులు అనేవి మనకి ఓడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దీని తర్వాత మనకి 2వ జాము చూసుకున్నట్లయితే 2వ జాము అనేది 9 గంటల 3 నిమిషాలకు మొదలై 11 గంటల 17 నిమిషాల వరకు మనకి ఈ 2వ జాము అనేది నడుస్తున్నది. ఈ 2వ జాములో మనకి ముసుగు పెట్టుకోవాల్సిన రంగు వచ్చేసరికి నెమళ్ళు లేదా కాకి నెమళ్ళు. మనం ముసుగు పెట్టుకుంటే నల్ల కుసున్న కాకి నెమళ్ళను ముసుగు పెట్టుకుంటే గెలిచే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అదేవిధంగా చూపులకు పెట్టుకోవాల్సిన రంగు వచ్చేసరికి శుద్ధ నెమళ్ళు, శుద్ధ కాకులు అంటే గట్టి నల్ల కుసిగల కాకులు, కాకి నెమళ్ళు, పచ్చ కాకులు, కాకి డేగ మరియు కాకి డేగ పర్లాలు, నెమలి డేగలు, నల్ల సవలాలు, నల్ల నెమలి కెక్కెరలు, అదేవిధంగా నెమలి పసిని గల కాకి, ఎర్ర నెమలి, నల్లకట్టు అబ్బరాసులు. గౌడ పేకలు ఉండొద్దు. నల్లకట్టు అబ్బరాస్కి బోర పైన నిక్కచ్చమైన ఒకటే రంగు ఉండాలి. గౌడ పేకలు లేకుండా ఉన్న నల్లకట్టు అబ్బరాసిని, కుసి నలుపున్నా పర్లేదు కానీ గౌడ పేకలు మాత్రం ఉండని అబ్బరాసిని మాత్రమే యూజ్ చేసుకోవాలి. అదేవిధంగా ఈ రంగులనే మనకి 1వ జాములో చూపులకు గెలిచే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా ఈ 1వ జాములో ఓడిపోయే రంగులు వేటి మీద మనం పెట్టుకుంటే విజయం సాధిస్తామంటే కోడి గల రంగులు, కోడి రంగులు, అదేవిధంగా శుద్ధ పింగళాలు, కోడి పింగళాలు మరియు గౌడ పేకలు ఉన్న తెల్ల అబ్బరాసులు, గౌడ పేకలు ఉన్న అబ్బరాసుల మీద పెట్టుకుంటే గెలిచే అవకాశం ఉంది. అదేవిధంగా డేగ పొలాలు, తెల్ల కెక్కెరలు, ఎరుపు పసిని గల సేతువాలు, తెల్ల నెమళ్ళు, ఎర్ర కెక్కెరలు, అదేవిధంగా ఎర్ర అబ్బరాసులు ఈ రంగులనే మనకి ఈ 2వ జాములో చూపులకి ఓడిపోయే అవకాశాల రంగులు. కాబట్టి ఈ రంగులు చూసుకొని ఈ రంగులపైన మీరు గెలుపులో ఉన్న రంగుల్ని ఈ రంగులపైన పెట్టుకుంటే 2వ జాములో చూపులకు గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అదేవిధంగా 3వ జాము చూసుకున్నట్లయితే మనకి 3వ జాము అనేది 11 గంటల 17 నిమిషాలకు మొదలై 1:31 వరకు మనకి 3వ జాము అనేది నడుస్తున్నది. ఈ 3వ జాములో మనకి ముసుగు పెట్టుకోవాల్సిన రంగు వచ్చేసరికి పింగళ చూపున కోళ్ళు కానీ, నెమలి పింగళాలు కానీ ముసుగు పెట్టుకుంటే ఎక్కువ శాతం విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి. దీని తర్వాత చూపులకి ఉపయోగించుకోవాల్సిన రంగు వచ్చేసరికి మనకి పింగళ, శుద్ధ నెమళ్ళు లేదా నెమలి పింగళాలు, తెల్ల నెమళ్ళు
కాకి పోలాలు, నెమలి పోలాలు అంటే నెమలి రంగులోనే పోలాలు ఉంటాయి. అటువంటి నెమలి పోలాలు, కాకి నెమలు, నల్ల కుసి గల కాకి నెమళ్ళు, నల్ల కుసున్న గౌడ పీకలు ఉండాలి. బోరపైన గౌడ పీకలు కూడా ఉండాలి. అటువంటి నల్లకట్టు గౌడ అబ్రాసులు, నల్ల కెక్కెరలు, బూడిద మైల, అదేవిధంగా నెమలి పసిని ఉన్న నెమలి రంగున్న మైలాలు, నెమలి కెక్కెరలు, నల్లబొట్ల సేతువాలు. ఈ రంగులైన మనకి ఈ మూడో జాములో చూపులకి విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా ఈ మూడో జాములో ఓడిపోయే రంగులు, చూపులకు ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే శుద్ధ డేగలు, కోడి చూపు గల డేగలు, రసంగులు, కోడి రసంగులు. ఈ రసంగులకి మనకి గౌడ పీకలు అనేవి లేకుండా చూసుకోవాలి. గౌడ పీకలు లేకుండా ఉన్న రసంగుల పైననే పెట్టుకోవాలి. అదేవిధంగా కోడి కాకులు, కాకి డేగలు, మిరపపండు డేగలు, నెమలి డేగలు, కోడి ఎర్ర అబ్రాసులు, కోడి ఎర్ర కెక్కెరలు. ఈ రంగులు అనేవి మనకి మూడో జాములో చూపులకి ఓడిపోయే అవకాశం ఉన్న రంగులు. అదేవిధంగా నాలుగో జాము చూసుకున్నట్లయితే మనకి ఈ నాలుగో జాము అనేది 1:31 నిమిషంలోకి మొదలై 3:45 నిమిషాల వరకు మనకి ఈ నాలుగో జాము అనేది నడుస్తున్నది. ఈ నాలుగో జాములో మనకి ముసుగు పెట్టుకోవాల్సిన రంగులు సరి కోడి ఈకగల రంగులు, కోడి రంగులు కానీ లేదా కోడి పెంగళాలను కానీ ముసుగు పెట్టుకుంటే ఈ నాలుగో జాములో ఎక్కువ శాతం గెలిచే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా చూపులో పెట్టుకోవాల్సిన రంగులు చూసుకున్నట్లయితే కోడి ఈకగల రంగులు, శుద్ధ పెంగళాలు, అదేవిధంగా తెల్ల నెమలు లేదా నెమలి పెంగళాలు, కోడి నెమళ్ళు, ఎరుపు పసిని ఉన్న సేతువాలు, గౌడ పీకలు, బోరపైన గౌడ పీకలు ఉన్న తెల్ల అబ్బరాసులు, నెమలి మైలాలు, తెల్ల అబ్బరాసులు, గౌడ పీకలు ఉన్న గౌడ నెమళ్ళు, నెమలి కెక్కెరలు, తెల్ల కెక్కెరలు. ఈ రంగులు వచ్చారు మనకి నాలుగో జాములో చూపులకు గెలిచే అవకాశం రంగులు. అదేవిధంగా చూపులకి ఏ రంగులు అయితే ఓడిపోతాయి అంటే శుద్ధ కాకి, శుద్ధ డేగలు, కాకి డేగలు, పచ్చకాకులు, కాకి నెమళ్ళు మరియు నెమలి డేగలు, రసంగులు, అదేవిధంగా మిరపపండు డేగలు. రసంగుల్లో కూడా మీకు గౌడ పీకలు లేకుండా ఉన్న రసంగులు ఓడిపోతాయి. అదేవిధంగా ఎర్ర కాకులు, నల్ల సవలాలు. ఈ రంగులు అనేవి మనకి చూపులకి ఓడిపోయే అవకాశాలు ఉన్న రంగులు. కాబట్టి ఈ రంగులపైన జాగ్రత్తగా చూసుకొని గెలుపులో ఉన్న రంగులు పెట్టుకోవాలి. అదేవిధంగా ఐదో జాము చూసుకున్నట్లయితే ఐదో జాము అనేది 3:45 నిమిషాలకు మొదలై 6 గంటల వరకు మనకి ఐదో జాము అనేది నడుస్తున్నది. ఈ ఐదో జాములో మనకి ముసుగు పెట్టుకోవాల్సిన రంగు చూసుకున్నట్లయితే ఎరుపులు, డేగలు లేదా కోడి చూపు, తెల్ల ఈకగల డేగలు, కోడి డేగలు. ఈ రంగులు ముసుగు పెట్టుకుంటే ఎక్కువ శాతం గెలిచే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా చూపులకి గెలిచే అవకాశం రంగులు చూసుకున్నట్లయితే శుద్ధ డేగలు, రసంగులు, కోడి చూపు గల గౌడ రసంగులు అంటే కోడి రసంగులు అయినా పనిచేస్తాయి. అదేవిధంగా గౌడ పీకలు, బోరపైన నల్ల గౌడ పీకలున్న రసంగులు కూడా ఇంకా బాగా పనిచేస్తాయి చూపులకి. అదేవిధంగా కోడి డేగలు, డేగ పోలాలు, మిరపపండు డేగలు, ఎర్రబొట్ల సేతువాలు, ఎర్ర కెక్కెరలు, ఎర్ర అబ్బరాసులు, కోడి చూపు గల ఎర్ర బూడిద మైలాలు. ఈ రంగు అదేవిధంగా గేరువాలు. ఈ రంగులు వచ్చారు మనకి ఐదో జాములో చూపులకి గెలిచే అవకాశం ఉన్న రంగులు. అదేవిధంగా ఈ ఐదో జాములో చూపులకి ఓడిపోయే అవకాశం ఉన్న రంగులు చూసుకున్నట్లయితే శుద్ధ నెమళ్ళు, శుద్ధ కాకులు అంటే నల్ల కుసి గల కాకులు, నల్ల కాకి నెమళ్ళు, కోడి చూపు గల కాకి నెమళ్ళు, నల్ల కెక్కెరలు, నెమలి వన్నె కాకులు, నెమలి పింగళాలు, కాకి పోలాలు, నెమలి మైలాలు, శుద్ధ మైలాలు, నల్ల సవలాలు. ఈ రంగులనే మనకి ఈ ఐదో జాములో చూపులకి ఓడిపోయే అవకాశం రంగులు. కాబట్టి జాగ్రత్తగా చూసుకొని ఓడిపోయే రంగుల పైననే గెలిచే రంగులు చూసుకొని ఎంచుకొని పెట్టుకోండి. అదేవిధంగా మన సబ్స్క్రైబర్స్ అందరూ మనకి కుక్కుడు శాస్త్రం ప్రకారం జాముల్లో ఎలా ఉన్నాయో అలా రంగులు పెట్టమని చాలామంది అడుగుతున్నారు. కాబట్టి మీ అందరి కోసం, మన సబ్స్క్రైబర్స్ కోసం రాజ్యం, గమనం, భోజనంలో ఉన్న కోళ్ళు మరియు మరణం, నిద్రలో ఉన్న కోళ్ళు, పంచపక్షి శాస్త్రం లేదా కుక్కుడు శాస్త్రం ప్రకారం ఉన్న రంగులు యాడ్ చేశాను ఫ్రెండ్స్. జాగ్రత్తగా చూసి ఎంచుకోండి. రాజ్యంలో ఉన్న కోడి మరియు గమనం, భోజనం ఈ 3 జాముల్లో ఉన్న కోళ్ళు, వంతులో ఉన్న కోళ్ళు గెలిచే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా మరణం, నిద్రలో ఉన్న రంగులు వచ్చేసరికి ఓడిపోయే అవకాశం ఉన్న రంగులు. కాబట్టి మీరు ఎక్కువ శాతం రాజ్యం, గమనం, భోజనం ఈ 3 రంగులు 3 వంతుల్లో కలిసేటట్టు జాగ్రత్తగా చూసి ఎంచుకొని రంగు ఎంచుకొని కట్టుకుంటే మీకు విజయం సాధించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అదేవిధంగా మన ఛానల్ మీరు కొత్తగా వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ అని ఆన్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. అదేవిధంగా ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.